వాక్యము అనగా 5వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. హల్లెలూయా. మన దేవుడు మనకు బలము కలుగును కాక అని నియమించాడట. మీరు ఆదికాండము 1వ అధ్యాయంలో సూర్యుడిని వెలుగు కలుగును కాక అన్నాడు. వెలుగు కలుగును కాక అనగానే వెలుగు అయిపోయింది కదా. పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని చేసి వాటిని ఆకాశమందు, విశాల స్థలమందు వాటిని ఉంచిన దేవుడు. ఇప్పటికొచ్చి ఉన్నాయి, కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అయ్యాయని క్రైస్తవ చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సూర్యుడు వెలిగిస్తూనే ఉన్నాడు, చంద్రుడు తన కాంతినిస్తూనే ఉన్నాడు, నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉన్నాయి. దేవుడు ఒక్క నిర్ణయము చేస్తే ఆ నియమము సర్వకాలము ఉంటుంది. ఆ నియమం మరలా చేసిన దేవుడు సృష్టితో మాట్లాడితేనే కానీ ఆ నియమం నుంచి, క్రమం నుంచి అవి రావు. భూమి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలా తిరుగుతానే, తన చుట్టూ తాను సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంది. మనకు తెలిసినా తెలియకుండా ఉన్నప్పటికీ కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఈ సృష్టి క్రమములో దేవుడు నియమించిన క్రమంలో ఉన్నాయి. ఆయన మాట అంత గొప్పది, ఆయన మాట అంత శక్తి గలది. అంత శక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, బలము కలుగా నియమించి ఉన్నాడు. బలము కలగాలి అన్నాడట. కాబట్టి ఆహారం తినేస్తున్నాం, బూస్టు, హార్లిక్స్ లేదా కోడిగుడ్లు తింటున్నాం, అందుకే ఎంత బలం కాదమ్మా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. మనము బ్రతికున్నామంటే ఆహారం వల్ల కాదు. మరి అనేక మంది చనిపోతున్నారంటే ఆహారం లేక కాదు, దేవుని మాట. ఈరోజు ఎలా బ్రతుకుతున్నామంటే దేవుని మాట మనల్ని బ్రతికేస్తుంది. ఆ మాట బలం. నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి దేవుని మాట గురించి వెతికినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాట మనకి బలాన్ని నింపుతుంది. ఆ మాటే మనల్ని బ్రతికించేస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.